ఓకే. సో నెక్స్ట్ వన్ ఇది రెసిస్టెన్స్. సో రెసిస్టెన్స్ అంటే ఏం చెప్తున్నాము? పారామీటర్ అన్నాం. ఓకేనా? రెసిస్టర్ అనేది కాంపోనెంట్ అవుతుంది. రెసిస్టెన్స్ ఈజ్ ద పారామీటర్ ఆఫ్ ఏ రెసిస్టర్. ఓకే. సో రెసిస్టెన్స్ ని మనం R తో ఇండికేట్ చేస్తాము. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ రెసిస్టెన్స్? అపోజ్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. అంటే రెసిస్టర్ కి రెసిస్టెన్స్ డిఫరెన్స్ అర్థమైందమ్మా? రెసిస్టర్ అనేది మనం యూజ్ చేసే కాంపోనెంట్. సో అది పారామీటర్ జనరేట్ చేసేది రెసిస్టెన్స్. ఓకేనా? సో దిస్ ఇస్ ద వర్కింగ్ ఈజ్ సేమ్ యాజ్ ద రెసిస్టర్. ఓకే. ఇట్ డిపెండింగ్ అపాన్ ద మెటీరియల్ మీద, లెంత్ మీద అండ్ ఏరియా క్రాస్ సెక్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా? సో రెసిస్టెన్స్ ని మనం ఎందుకు యూజ్ చేస్తామంటే ఎలక్ట్రిక్ కరెంట్ ని ఫ్లో చేయడానికి. అండ్ ఆల్సో ఇట్ డిపెండ్స్ దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే కండక్టర్ యొక్క మెటీరియల్ మీద, దాని యొక్క లెంత్ ఎంత ఉంది, దాని యొక్క ఏరియా ఎంత ఉందో దాని మీద డిపెండ్ అయి ఉండి మనకి రెసిస్టెన్స్ అనేది వర్క్ అవుతా ఉంటుంది. ఓకేనా? సో కండక్టర్ ఈజ్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ కండక్టర్? సో కండక్టర్ ని ఎలా చెప్తాము? సో ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాం. మెటీరియల్స్ are divided into three types. What are the three types? Anyone tell me? Length of the conductor, cross section of the conductor. No, materials are divided into three types. First is the conductors, insulators, semiconductors. These are the three types of materials used in our electronic circuits. ఈ మెటీరియల్స్ ఏంటి? ఫస్ట్ వన్ ఇస్ ద కండక్టర్స్, ఇన్సులేటర్స్, సెమీకండక్టర్స్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ కండక్టర్? కండక్టర్ అంటే ఏంటి? విచ్ కెన్ కండక్ట్స్ ద ఎలక్ట్రిక్ కరెంట్. అంటే తన గుండా ఎలక్ట్రిసిటీని పాస్ చేసుకునే అన్ని కండక్టర్సే. వాట్ ఈస్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ కండక్టర్? ఎనీవన్ టెల్ మీ? Copper wires. Copper wire. నెక్స్ట్ ఐరన్ రాడ్ గాని. ఓకేనా? Wood, sir. ఐరన్ రాడ్ నెక్స్ట్ కాపర్ అంటే వాటి మీద మనకి కరెంట్ అనేది పాస్ అవుతూ ఉంటుంది. ఓకేనా? సో ఇన్సులేటర్ ని వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్? Okay, this is the conductor. What is mean by insulators? Insulator is nothing but which cannot pass the flow of electric current. అంటే తన గుండా ఎలాంటి పవర్ ని, నథింగ్ బట్ ఎలాంటి కరెంట్ ని అది పాస్ చేసుకోవట్లేదు అనుకుంటే అది ఇన్సులేటర్ అవుతుంది. వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్ ఫర్ ఇన్సులేటర్స్? ఎనీవన్ టెల్ మీ? అంటే అసలు ఎలక్ట్రిసిటీ రబ్బర్, పాస్ అవుతుంది. ఏంటివమ్మా? రబ్బర్ సార్, రబ్బర్. రబ్బర్ అండ్ పేపర్ గుండా పాస్ అవుతుందా? No, sir. వుడ్ చెక్క. Glass. సో అన్మ్యూట్ చేసుకోండి. అదే మ్యూట్ అని అన్మ్యూట్ చేసుకోండి. ఆల్రెడీ మాట్లాడే వాళ్ళు మాత్రమే అన్మ్యూట్ చేసి మాట్లాడండి. రిమైనింగ్ వాళ్ళు మ్యూట్ చేసుకోండి. ఓకే. సో నాయిస్ యాడ్ అయ్యి వాయిస్ అనేది 2 times వినపడుతుంది కదా. సో మ్యూట్ చేసుకుని ఎవరైతే మాట్లాడతారో వాళ్ళే అన్మ్యూట్ చేయండి. ఓకే. సో రబ్బర్, పేపర్ అండ్ వుడ్, దీస్ 3 ఆర్ ద ఇన్సులేటర్స్. సో వీటి గుండా ఎలాంటి ఎలక్ట్రికల్ అనేది పాస్ అవ్వదు. ఓకే. సో థర్డ్ వన్ ఇస్ ద సెమీ కండక్టర్స్. వాట్ ఈస్ మీన్ బై సెమీ కండక్టర్? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ సెమీ కండక్టర్? సో ఫస్ట్ ఏం చెప్పాము?
కరెంట్ ని పాస్ చేసుకునేది కండక్టర్ అన్నాము. ఇన్సులేటర్ అంటే ఏం చెప్పాము, అసలు దాని గుండా పాస్ చేయలేము. సో థర్డ్ వన్ ఇస్ ద సెమీ కండక్టర్స్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ సెమీ కండక్టర్స్? పార్షియల్లీ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్, అంటే పార్షియల్ గా వాటి గుండా మనం కరెంట్ ని పాస్ చేస్తే అవి సెమీ కండక్టర్స్ అవుతాయి. ఓకే, ఎగ్జాంపుల్ వచ్చేసి సిలికాన్ మెటీరియల్, సిలికాన్ అండ్ జెర్మేనియం. సో ఈ 2 టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్ ని మనం సెమీ కండక్టర్ లో యూజ్ చేస్తారు. మనం ఐసీస్ తెలుసా అమ్మ, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ చిప్స్ ఉంటాయి కదా. సో మన ఎలక్ట్రానిక్ సర్క్యూట్ అన్నింటిలో ఐసీస్ ఉంటాయి. ఆ ఐసీని మనం మ్యానుఫ్యాక్చర్ చేయడానికి యూజ్ చేసేవే ఈ సెమీ కండక్టర్స్ అమ్మ. మన రెసిస్టర్లు కానీ, డయోడ్స్ కానీ, నెక్స్ట్ ఇంకా ట్రాన్సిస్టర్స్ కానీ, ఐసీస్ కానీ, ఇవన్నీ మనం యూజ్ చేసేది సెమీ కండక్టర్ని యూజ్ చేసే మనం డిజైన్ చేస్తాం. సెమీ కండక్టర్ ఏం చేస్తుంది, పార్షియల్లీ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్, అంటే పార్షియల్గా పాస్ చేస్తుంది అంతే. ఓకేనా. సో పార్షియల్గా పాస్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి సర్క్యూట్లో కాంపోనెంట్స్ అనేవి డ్యామేజ్ అవ్వవు. ఓకే, సో అందుకనే ఈ సెమీ కండక్టర్ని యూజ్ చేస్తున్నాము. ఎగ్జాంపుల్ వచ్చేసి సెమీ కండక్టర్కి సిలికాన్ అండ్ జెర్మేనియం. ఓకే, సో ఇది ఎలా వర్క్ అవుతుందంటే బై యూజింగ్ ఆఫ్ ఓమ్స్ లా. ఓమ్స్ లా ఇట్ స్టేట్స్ దట్. సో ఓమ్స్ లా అంటే ఏంటమ్మా, ఎనీవన్ టెల్ మీ ఓమ్స్ లా? Voltage is inversely proportional to current, sir. సో వోల్టేజ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు కరెంట్. సో వోల్టేజ్ ని తో రిప్రజెంట్ చేసాము, కరెంట్ నేమో ఐతో రిప్రజెంట్ చేసాము. అంటే వోల్టేజ్ కి కరెంట్ ఒక రిలేషన్ ఫైండ్ అవుట్ చేస్తే దాన్నే మనం ఓమ్స్ లా అంటారు. సో ఈ ప్రపోర్షనల్ మనం తీయడానికి ఏం చేస్తామంటే ఒక ఈక్వల్ టు పెట్టి ఒక కాన్స్టెంట్ తీసుకున్నాము. ఆ కాన్స్టెంట్ అనేది ఆర్, అంటే రెసిస్టర్. ఓకే, the formula for Ohm's law equal to V equal to IR. ఓకేనా అమ్మా, అర్థమైందా ఈ కాన్సెప్ట్ వచ్చేసి ఓమ్స్ లా? ఎస్ సార్. అంటే ఒక సర్క్యూట్ లో వోల్టేజ్ అండ్ కరెంట్ ని ఒక రిలేషన్ ఫైండ్ అవుట్ చేయడాన్ని ఓమ్స్ లా అంటారు. V ఈక్వల్ టు IR ఇస్ ద ఫార్ములా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్క్యూట్ లో మనకి వోల్టేజ్ ని ఫైండ్ అవుట్ చేయమంటే వాడు కరెంట్ అండ్ రెసిస్టెన్స్ ఇచ్చేసి వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేయమంటే V ఈక్వల్ టు IR అవుతుంది. అదే మనం కరెంట్ ని ఫైండ్ అవుట్ చేయమంటే వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ కరెంట్? I ఈక్వల్ టు V by R. P బై ఆర్. అంటే ఆర్ ఏమవుతుందమ్మా, మల్టిప్లికేషన్ ఇక్కడ డివైడ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ద, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆర్ ని ఫైండ్ అవుట్ చేయమంటే ఆర్ ఈక్వల్ టు సో ఆర్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే వాట్ ఈస్ ద ఫార్ములా? ఆర్ ఈక్వల్ టు వి బై ఐ. కరెంట్ ఇస్తే ఆర్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా. సో బై యూజింగ్ ఆఫ్ ఓమ్స్ లా వీ కెన్ క్యాలిక్యులేట్ ద వోల్టేజ్, కరెంట్ అండ్ రెసిస్టెన్స్. ఓకే, సో వాట్ ఈస్ ద యూనిట్స్ ఆఫ్ ది రెసిస్టెన్స్? ఒక సర్క్యూట్ లో రెసిస్టెన్స్ ని మెజర్ చేయాలంటే